మర్డర్ అయిన తర్వాత బట్టలు తగలటం ఎన్నిసార్లు చెప్పాలరా? సగం దరిద్రం మా బట్టల్లో ఉంది. తగలబడండి. లాలా ఏడి, లాలా ఏడి. ఎవరికి నచ్చిందో చేస్తున్నాడు. ఇంకా నేనెందుకు? మనం చాలా పెద్ద కష్టంలో ఉన్న తెలుస్తుందా? పోలీసులు మమ్మల్ని చంపేస్తారు సత్య. లాలని చెప్పడం అంత అవసరమా? ఇది నేను ఇంకోటి చెప్తే తెలుసుకోవాలా? ఏ బిగో బిగో. బిగో. చచ్చిపోయాడు. వాడికి అక్కడికి వెళ్ళొద్దని ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు. చచ్చేంత వరకు వినలేదు, అస్సలు వినలేదు. భాయ్ భాయ్ అవ్వాలని చాలా గుర్తుండే కదా వాడికి. చందర్ భాయ్ అంటే చూడదే మురిసిపోయేవాడు. ఎర్రిప్పుకోడు. రోజంతా బిగుబాయ్ జోగిను బిగుబాయ్ ఏ బిగుబాయ్ ఓ అని రోజంతా నవ్వుతూ తిరిగేవాడు. ఎవడి మాట వినేవాడు కాదు. మొన్న వాళ్ళ అమ్మొచ్చి కలిసింది. బీకు కోలాపూర్లో ఒక పిల్లని చూసిన బీకు వీడికిచ్చి పెళ్లి చేసేస్తే ఇంకోసారి వేరే అమ్మాయి దగ్గర పోకుండా ఉంటాడని ఎంతో బాధపడ్డది. కానీ వీడికి ఎవడు మాట వింటే కదా. నా మాట విండు, అమ్మ మాట అస్సలు విండు. అరే మాకు నీ దగ్గర వచ్చిండు కదా వాడు, కానీ అయినా ఎందుకు ఆపలేదు వాడిని? అరే ఇప్పుడు నన్ను తెగుతున్నావా? వాళ్ళు వెళ్తే నా తప్ప, నన్ను అడిగెళ్ళాడా? ఎవ్వడెట్టెళ్తే నీకేంటి? నీ కుట్టి డబ్బులతోనే అవసరం. రోజంతా కూర్చొని డబ్బులు లెక్క పెట్టు. పైసలు 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 కావాలి. చూప్, వాళ్ళ తమ్ముళ్ళు అంటాడు కదా. తమ్ముళ్ళు అంటాడు కాదంట. ఇక్కడ నుంచి కాలుస్తే ఇక్కడ నుంచి వచ్చింది తెలుసా బుల్లెట్ నీకు? అరే వాణ్ణి ఎందుకు చంపిర్రా? ఎందుకంటే మనం ఎర్రిపుకొల్లం కాబట్టి, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇంకేం దారలేదు కాబట్టి. ఆ పోలీసు వాళ్ళు వచ్చి మనల్ని కుక్కను కాల్చినట్టు కాల్చేస్తారు. గవర్నమెంట్ వాళ్ళని కుళ్ళో వదిలేసింది. మన మీద రాబందువులా పడి పీక్కు తింటున్నారు. ఇక్కడ చంపాల్సింది లాలాని కాదు, లాలా జస్ట్ కుక్క మాత్రమే. చంపాల్సింది వేరే వాడిని. ఎవరు సత్య? ఏమంటారు? हम डीएसपी शुक्ला को मार देंगे. ఏమంటారు సత్య? శుక్లాని చంపడమా? గల్లీలో వెంటబడి చంపేశారు. డిపార్ట్మెంట్లో అందరికి అన్నలాగవాడు. వాళ్ళన్నానే చంపేస్తామా? చంపగలమా? ముందు చంపేద్దాం, ఆ తర్వాత వాళ్ళే ఆలోచిస్తారు. డిపార్ట్మెంట్లో వాళ్ళందరికీ అన్నలా కదా, వాళ్ళ అన్ననే చంపితే ఇంటి వరకు రాడా అని ఆలోచిస్తారు. వాడు చావును చూసి కథలుగా చెప్పుకుంటారు. అన్న శుక్లాన్ని ఎందుకు? ఇంకెవరైనా చంపుతాంగా, భయంకరంగా చంపుతాం. భయపడ్డమే కావాల్సింది. బాంబులు పెడతాం సత్య. ఇంకెవరిని? ఎక్కడా? సరే మీకు నచ్చింది చేయండి, కానీ ముందే చెప్తున్నా చాలా పెద్ద రిస్క్లో పడిపోతున్నాం. ఒక్కసారి దెబ్బ పడిందంటే లేవటాలు ఉండవు. బాయ్, మనం వాళ్ళని చంపినా చంపకపోయినా మనల్ని చంపేమని బయట ఆర్డర్స్ ఉన్నాయి. మనమేం చేయట్లేదని రాబందుల మీద మనల్ని రక్కుతున్నారు కదా. డిఎస్పి శుక్ల చావు మన స్టేట్మెంట్ కాబోతుంది. ఆ చావును చూసి వాళ్ళు రావడానికి 100 సార్లు ఆలోచిస్తారు. లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో వదిలేశారు కదా. డిఎస్పి శుక్ల చావు మనందరికీ లైఫ్ కాబోతుంది.